వెల్కమ్ టు MG9 న్యూస్. ప్రియాంక ప్రేమ కథా చిత్రంలో ఊహించని ఎన్నో ట్విస్టులు. వడ్డే అరవింద్ హత్యాయత్నం కేసు. వెల్కమ్ టు MG9 న్యూస్. ప్రియాంక ప్రేమ కథా చిత్రంలో ఊహించిన ఎన్నో ట్విస్టులు. వడ్డే అరవింద్ హత్యాయత్నం కేసు ఛేదించిన పోలీసులు. నిందితులను 2 రోజుల్లోనే కేసును ఛేదించిన గోనెగండ్ల సీఐ ఏ గంగాధర్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ బ్రహ్మయ్య, రాజు, ఇతర సిబ్బంది, పోలీసులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గత 3 రోజుల క్రితం వడ్డే అరవింద్ పై గాజులు దిన్నె ప్రాజెక్ట్ LLC కెనాల్ వద్ద హత్యాయత్నం కేసు గురించి పోలీసులు అందించిన సమాచారం మేరకు ఎమ్మికన్నూరు పట్టణానికి చెందిన వడ్డే అరవింద్ స్వామి, ఎమ్మికన్నూరు పట్టణానికి చెందిన బుట్టా ప్రియాంకలు ఇద్దరూ కలిసి గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. మళ్లీ బుట్టా ప్రియాంక ఎమ్మికన్నూరు మండలం దేవీబెడ్డ గ్రామానికి చెందిన ఈడిగ భరత్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఈడిగ భరత్ బుట్టా ప్రియాంకపై అనుమానంతో ప్రియాంకను ఈడిగ భరత్ ఈ వడ్డే అరవింద్ స్వామి ఎవరు, నీ వెనకాల పడుతున్నాడని నిలదీశాడు. ప్రియాంక మాట్లాడుతూ, నీకన్నా ముందుగా వడ్డే అరవింద్ స్వామిని ప్రేమించాను, వ్యక్తిగత కారణం వల్ల విడిపోయామని చెప్పింది. ఈడిగ భరత్ మాట్లాడుతూ, ఒకసారి వడ్డే అరవింద్ స్వామిని పిలిపించు, మాట్లాడదామని ప్రియాంకతో చెప్పడంతో ప్రియాంక సరే అని చెప్పింది. ఈడిగ భరత్ వడ్డే అరవింద్ను ఎలాగైనా చంపాలని నిర్ణయం తీసుకుని స్నేహితులతో కలిసి ఈ నెల 17వ తేదీన గోనెగండ్ల మండలంలో గాజులు తిన్న ప్రాజెక్టుకు వడ్డే అరవింద్ను బుట్టా ప్రియాంక ద్వారా ఫోన్ చేసి పిలిపించారు. ఈడిగ భరత్ దేవీబెట్ట గ్రామానికి చెందిన వడ్ల కుమారస్వామి, గంధాల ప్రశాంత్ కుమార్ మరియు కొడుమూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు వీరు అందరూ కలిసి గాజులు దిన్నె ప్రాజెక్ట్ LLC కెనాల్ వద్ద మాటు వేసి ఎదురు చూస్తూ ఉండగా ప్రియాంక అరవింద్ నడుచుకుంటూ రావడంతో వడ్డే అరవింద్ పై కొడవళ్లతో దాడి చేశారు. వడ్డే అరవింద్ స్వామి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల పొలంలో పనిచేస్తున్న రైతులు అక్కడికి చేరుకొని నిందితులపై రాళ్లతో దాడి చేయడంతో దీంతో అక్కడ నుంచి బుట్టా ప్రియాంక, ఈడిగ భరత్ అతని స్నేహితులు పరారయ్యారు. వడ్డే అరవింద్ స్వామిని చికిత్స కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఈ కేసు మిస్టరీగా మారడంతో 3 రోజుల నుంచి విచారణ చేపట్టి ఎట్టకేలకు నిందితులను పట్టుకొని ఈ కేసును పోలీసులు ఛేదించారు. 2024 డిసెంబర్ 19వ తేదీన సాయంత్రం 4:30 అగ్రహారం గ్రామ శివారులో మల్లెవాగు వంక వద్ద బుట్టా ప్రియాంక, ఈడిగ భరత్, వడ్ల కుమారస్వామి, గంధాల ప్రశాంత్ కుమార్, ఎరుకల రామాంజనేయులను అరెస్టు చేసి నిందితులు ఉపయోగించిన ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ను, 5 సెల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన వేట కొడవళ్లను స్వాధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలిస్తామని సిఐఏ గంగాధర్ తెలిపారు. MG9 న్యూస్ తో విలేకరి గౌస్. మండలంలోని గాజుదిన్న ప్రాజెక్ట్ LLC కెనాల్ యొక్క రోడ్డు మట్టి రోడ్లో ఒక హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నం ముఖ్యంగా ఎమ్మిగనూరుకు చెందిన అరవింద్ అనే అబ్బాయిపై, 22 సంవత్సరాల అబ్బాయిపై దాడి జరిగింది. దీంట్లో ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడిన వ్యక్తులు ఎమ్మిగనూరు చెందిన 4 అలాగే కొడుమూరు సంబంధించిన ఎరుకల రామాంజనేయులు అనే అబ్బాయి ఈ హత్యా ప్రయత్నంలో పాల్గొన్నారు. ఈ హత్యా ప్రయత్నం ముఖ్య కారణం ఏమంటే బుట్టా ప్రియాంక అనే అమ్మాయిని భరత్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నాడు. గతంలో ప్రియాంకను లవ్ చేసిన అరవింద్ లవ్ చేశాడని ఆ జడ్జెస్ తోటి ఈ విధంగా ఈ అబ్బాయిని అరవింద్ చంపాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేసుకొని 16వ తేదీన ఒకసారి రెక్కి చేసుకొని 17వ తేదీన ఇక్కడికి వచ్చి ఈ హత్య ప్రయత్నం చేయడం. ఈ మెయిన్ ఉద్దేశము ఆ అబ్బాయిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని కత్తులతోటి, అలాగే వీళ్ళు మాస్కులు ధరించుకున్నారు చంపాలని. తర్వాత హత్యా ప్రయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ నుంచి పబ్లిక్ గుర్తించి మాకు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వీళ్ళని ఈరోజు 5 మందిని అరెస్ట్ చేయాలి, రిమాండ్ జరుగుతుంది. అరవింద్ పరిస్థితి ఎట్లా ఉంది? అరవింద్ పరిస్థితి ప్రస్తుతానికి బాగుంది. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఎక్కువగా అబ్బాయికి కత్తితో నరకడం వల్ల, ఒక కత్తితో నరకడం వల్ల ఎక్కువ మల్టిపుల్ గాయాలైనాయి. ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడు. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు సార్? ఏమైనా పథకం ప్రకారమే చేసినారా? ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు? పథకం ప్రకారమే ఈ అబ్బాయిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ఒక అభిప్రాయానికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ గతంలో ఒకసారి ఎమ్మిగనూరు టౌన్లో ట్రై చేశారు చంపాలనే ఉద్దేశంతో. ఆ రోజు ఆ అబ్బాయి దొరకలేదు. సో ఇంకా 16వ తేదీ వచ్చి రెక్కి చేసుకొని 17వ తేదీన గోనెగండ్లలోని LLC కెనాల్ రోడ్డులో చంపాలని ప్లాన్ చేసుకొని
ఆ విధంగా చేశారు. వీళ్ళలో ముఖ్యంగా ఈ అమ్మాయి పుట్ట ప్రియాంక అనే అమ్మాయి ప్రేమ వ్యవహారమే కారణము. వీళ్ళంతా కాలేజీలో చదువుకున్న పిల్లలే. ఈ టైప్ ఆఫ్ కల్చర్ వీళ్ళలో ఎంత క్లియారిటీ ఉందో ఒకసారి వీళ్ళ తల్లిదండ్రులను గుర్తుంచుకోవాలి. ఈ యొక్క పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, కాలేజీకి వెళ్తూ ఎలా చేస్తారు, కాలేజీకి వెళ్ళలేదా, 2 రోజులు వీళ్ళు కాలేజీకి ఎందుకు వెళ్ళలేదన్న ఆలోచనగా పిల్లలు తల్లిదండ్రుల్లో వచ్చి పిల్లల ప్రవర్తనపై ఒకసారి నిఘా ఉంచాలని కోరుకుంటున్నాను. సార్ అరవింద్ని అక్కడ రప్పించడంలో ఎవరి పాత్ర ఉంది? అరవింద్ను రప్పించడంలో ముఖ్యంగా భరత్ చెప్తే ప్రియాంక అమలుపరిచింది. రప్పించడానికి మెయిన్ కారణము భరత్ ఫోర్స్ తోటి ప్రియాంక ఖచ్చితంగా రప్పించింది. సార్ ఎటువంటి క్లూస్తో నిందితుల్ని పట్టుకున్నారు సార్? మెయిన్ క్లూస్ వచ్చి అబ్బాయి గాయపడిన అబ్బాయిని డీటెయిల్స్ అడిగాము. నా పేరు ఇట్లా అరవింద్, ఎమ్నూరు సంబంధించిన వ్యక్తి సార్. నాకు పరిచయం ఉన్న ఒక అమ్మాయి ప్రియాంక ఉంది సార్ అంటే ప్రియాంక ద్వారా వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. సార్ ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ అమ్మాయి పాత్ర ఏంటి? ఈ అమ్మాయి యొక్క పాత్ర మెయిన్ వచ్చి అరవింద్ ఎలిమినేట్ చేసుకోవాలనే ఉద్దేశము. ఇక్కడి నుంచి గతంలో లవ్ చేసిన అబ్బాయి ఈ అబ్బాయి ఉండడం వల్ల నేను భరత్ అలా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అని భరత్ చెప్పి చేయించింది. నా పేరు గొనగాళ్ళ ఇన్స్పెక్టర్ ఏ గంగాధర్.